టు ఇన్వెస్టిగేట్ ఎక్కడి వరకు ఉంది. అండ్ ఇక్కడ ఈ డ్రగ్ కేటగిరీ ఎవరు, హూ ఆర్ ద కన్జ్యూమర్స్ ఆర్ హూ ఆర్ ద డిమాండ్ ఎక్కడ ఉంది, అది కూడా వెరిఫై చేస్తాం. జనరల్ సార్ స్వీట్ బాక్స్లో ఉంటుంది, స్వీట్ బాక్స్లో పెట్టుకొచ్చిన ప్లాస్టిక్. చెప్పండి. మనకి స్వీట్స్ సప్లై చేసేది, స్వీట్స్ తీసుకొని వస్తుంటాం కదా, ఈ ప్లాస్టిక్ దాంట్లాగానే పౌడర్ దాని మీద పెట్టేసి దాన్ని తీసుకొచ్చాం. పెద్దగా స్పెషల్గా తీసుకొచ్చింది ఏం లేదు, దాంట్లో జస్ట్ బ్యాగ్లో తీసుకొని వచ్చినారు. ఇప్పుడు మనకు ఆ బ్యాగ్స్ ప్యాకెట్స్ ఉన్నాయి, ప్యాకెట్స్లో ప్లాస్టిక్ దాంట్లో ఇంకా వేరే స్వీట్స్ బాక్సులు వస్తాయి కదా, దాంట్లో తీసుకొచ్చినట్టు అది చేస్తాం అన్నట్టుగా. ఇది తీసుకొని ఇక్కడ కట్ చేసినాడు. ఫస్ట్ టైం. సార్ వీళ్ళకి ప్రీవియస్ హిస్టరీ ఏమైనా ఉందా సార్? అది వెరిఫై చేయాలి వెదర్ అక్కడ ఆఫెన్సెస్ ఉన్నాయా నేమ్ ఇచ్చింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఉన్నాయి ఆల్రెడీ అరెస్ట్ అయ్యింది, నేమ్ ఇచ్చింది అక్కడ రాజస్థాన్ లో ఆఫెన్స్ ఉన్నాయి, అరెస్ట్ అయ్యారు. ఎన్డీపీఎస్ కేసు. He is inside is what this person is telling, and he is telling we have to verify whether that is the same person or not, and whether how is he linked and whether he is in the same. Apparently he is in the same offence, arrested in Jodhpur jail. ఇంకా చూడలేదు ఆయనకు అసలు మేము ఇంకా టచ్లో ఈరోజు మార్నింగే ఇప్పుడు జరిగింది ఇదంతా. సో వీల్ హ్యావ్ టు సెండ్ అ టీమ్ అవుట్ దేర్ అండ్ వెరిఫై ఆల్ దట్. సార్ కామన్గా హెరాయిన్ అమ్మకం ఎలా ఉంటుంది సార్? లైక్ గ్రామ్స్ ఇలా ఉండి గ్రామ్కి వచ్చేసరికి దాని వాల్యూ ఎంత అవ్వచ్చు సార్? మీరు మ్యాథ్స్ ఇప్పుడు అందరు ఎవరు స్ట్రాంగ్ ఇక్కడ ఉన్నారు కనుక్కోవాలి. 7,000 రూపీస్ పర్ 12,000 రూపీస్ 7 crores బై 1 kg 7,000. నా మ్యాథ్స్ కరెక్ట్ ఉంటే. సార్ డ్రగ్స్ వాడకూడదని చెప్పి మీరు ఇంత తెలంగాణ పోలీస్ ఇంత ప్రమోట్ చేస్తున్న అవేర్నెస్ తీసుకొస్తుంది, అయినప్పటికీ కూడా ఇంత కాస్ట్లీ డ్రగ్స్ కూడా తీసుకొస్తున్నారంటే అంత బడాబాబులు వీళ్ళే ఉంటారు సార్. అంటే పోలీసుల భయం తగ్గుతుందా? డ్రగ్స్ వాడినా కూడా మీరు నోటీస్ ఇచ్చి పంపించేస్తారా అనేటువంటిది ఉంటుందా? అసలు మీరు యాజ్ ఎ కమిషనర్గా ఏం చెప్తారు ప్రజలకు? మేము ప్రజలకి ఎప్పుడు మెసేజ్ ఎప్పుడు మారదు కదా, డ్రగ్స్ వచ్చినా రాపోయినా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయకూడదు. It is definitely something which has to be avoided in all circumstances by any person, whether it's a student or senior person or whatever, whichever class community emunna, they should avoid it. And information unte cheppali. Just because manaki drug dorkutundi ante that's a good thing, that efforts are being put in and that people are aware, input istunnaru, చెప్తున్నారు. అది ఒక మంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎఫ్ఐఆర్ ఫ్రీగా రిజిస్టర్ చేస్తే క్రైమ్ పెరిగిపోతుందా, ఆర్ ఎఫ్ఐఆర్ చేయకపోతే క్రైమ్ తగ్గిపోతుందని చెప్పలేం కదా. మనం క్రైమ్ జరిగితే ఎఫ్ఐఆర్ కట్టాలి ఎలాగైనా. ఎఫ్ఐఆర్ కడితేనే ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్కి వస్తుంది, అఫెండర్ ఇన్వెస్టిగేషన్కి వస్తాడు. వీ షుడ్ నాట్ షై అవే ఫ్రమ్ దట్ ఏదో ఉంది ఆర్ ఉంది. సో అలా ముందు సైబర్ క్రైమ్ చాలా తక్కువ రిపోర్ట్ అయ్యేది, ఇప్పుడు థౌజండ్స్లో రిపోర్ట్ అవుతుంది. సో దట్ డజంట్ మీన్ దట్ వర్క్ కావటం లేదు ఆర్ అలా కాదు. దేర్ ఈజ్ అంత ఉంది. అది ఇప్పుడు వరకు రిపోర్ట్ తక్కువ అయ్యేది, ఇప్పుడు ఎక్కువ అవుతుంది, యూజ్ కూడా ఎక్కువ అవుతుంది మనకి. అలాగే డ్రగ్స్ కూడా ప్రెవలెన్స్ ఉంది, బట్ దానికి రిపోర్టింగ్, ఇన్వెస్టిగేషన్, సీజర్స్ ఇంకా మంచి పబ్లిక్ చెప్తున్నారు, మేము పట్టుకుంటున్నాం. ఇంకా ఇది ఇట్స్ అ గుడ్ థింగ్. ఈ డీసీ మాదాపూర్ చెప్తారు ఏం చేస్తున్నారు. సో ఆల్ పబ్స్కి ఆల్రెడీ వీ హ్యావ్ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్స్, వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్. దాంట్లో కూడా మోర్ దెన్ 21 ఉంటేనే సర్వ్ చేయాలి ఆల్కహాల్. అలాగే డ్రగ్స్ ఈజ్ ప్రొహిబిటెడ్. ఈ బోర్డ్స్, అవేర్నెస్ బోర్డ్స్ కూడా పెట్టాలని చెప్పాము.
and already we have raiding those pubs or clubs which are running with the rave party and that theme. Kapati they know the message, how strict we are, and regular checking kuda with sniffer dogs తీసుకెళ్ళి random checking kuda చేస్తున్నాము. With all this, and we have a lot of informers also who are giving apt information, and we have registered more than 4 to 5 cases on pubs. Two are you have seen that recently the cave pub also. So andarki message aithe clear undi, and there are few pubs which are following instructions strictly. You can see ఏదైనా పబ్కి వెళ్తే క్లియర్ కట్ నో డ్రగ్స్ బోర్డ్స్ కూడా పెట్టేశారు. సో ద మెసేజ్ ఇస్ వెరీ క్లియర్ టు ఆల్ ది పబ్స్.